ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. మేము ఈరోజు ఇక్కడ స్టే చేసాం ఫ్రెండ్స్. ఇదే రూమ్ అనమాట. చాలా అద్భుతంగా డిజైన్ వేసి పెట్టారు. దీంట్లో ఒక హోమ్ స్టే అనమాట. ఇది హంపీలో హోమ్ స్టేలో ఉన్నాం. ఇక్కడే మేము 3 మెంబర్స్ కలిపి 1500 తీసుకున్నారు. ఇదే మా కార్, ఇది మేము వచ్చిన కార్ అనమాట. ఇది చాలా అద్భుతంగా రూమ్ల పైన వాళ్ళు స్కెచ్ చేసి భలే పెట్టారు. ఇదే గెస్ట్ హౌస్, విజయ్ గెస్ట్ హౌస్ హోమ్ స్టే. ఇది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఈ ఓల్డ్ బిల్డింగ్లో కింద అంతా గ్రౌండ్లో ఒక 7 రూమ్స్ రెడీ చేశారు. ఇక్కడేమో కొత్తగా కట్టిన రూమ్స్ అయ్యి మంచిగా పెయింట్ వేసి డెకరేట్ చేశారు. ఇప్పుడు నా రూమ్లోకి వెళ్తున్నాను చూడండి. ఇదంతా రూమ్, ఇప్పుడు మేమున్న రూము హోమ్ స్టేకి సంబంధించిన కారిడార్ అనమాట. ఆ కారిడార్ లోపల ఉన్న రూమ్స్ అన్ని కలిపి అతను ఇట్లా హోమ్ స్టే లాగా రెడీ చేసి పెట్టారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. కాకపోతే వాళ్ళు రేట్ అయితే చాలా డిమాండ్ చేశారు. 3000 అన్నారు రూమ్కి. చూస్తేనేమో అంతా ఖాళీగానే ఉన్నాయి. అయినా సరే మేము ఒక్కలం తప్ప వేరే ఎవరు లేరు. అయినా సరే 3000 అన్నాడు. మేము బేరం ఆడంగా మేము ముగ్గురం అని చెప్పి ఇంకా మేము 1500కి అగ్రి అయ్యాం మేము. దానికి వాళ్ళు కూడా అగ్రి అయ్యి ఇచ్చారు. మేము ఒక్కలమే ఉన్నాం అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది, ఏసీ రూమే, మంచి చలికాలం. ఇది బెడ్, కాకపోతే ఒక ఎక్స్ట్రా బెడ్ వేసుకున్నాము. ఇద్దరం పైన ఒకరు కింద పడుకున్నాం అనమాట. చాలా నీట్గా మంచిగా ఉంది. పాత బిల్డింగ్ కానీ రెనోవేట్ చేశారు. చాలా సూపర్గా ఉంది ఇది హంపీలో. రూమ్లు అడగడానికి పోయినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ ఒకటేసారి రేట్లు మాత్రం అడ్డగోలుగా చెప్తారు. మేము దగ్గర ఒక 10 స్టేలు ఎంక్వైరీ చేస్తే లాస్ట్కి ఇక్కడ అతను కొంచెం బేరం ఆడితే అగ్రి అయ్యాడు 1500కి. ఓవరాల్గా రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బాత్రూమ్ ఇది. ఇంకా ఎట్లా మేము కౌంటింగ్ చేసుకున్నాం, 3 పర్సన్స్ పర్ హెడ్ 500 లాగా. ఓకే అనుకున్నాం, తీసేసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇదే ఫ్రెండ్స్ మెయిన్ విజయనగరం ఊరు చౌరస్తా అనమాట. ఈ సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్లో మొత్తం బోర్డ్స్ పెట్టారు. ఎటు చూసినా ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. కానీ ఎటు వెళ్ళినా కూడా ఫ్రెండ్స్, ఎటు చూసినా ఎటు వెళ్ళినా అద్భుతమైన కట్టడాలు. అసలు అది ఒక రోజులో అయ్యేది కాదు. మేమేమో ఒక్క రోజులోనే నైట్ వచ్చాము, తెల్లారి లేసాము, పొద్దున్నే 7ంటికి బయలుదేరి ఉరుకులు పరుగుల మీద సాయంత్రం 6ంటికల్లా చేసుకొని బయలుదేరి వచ్చేసాం. చూడండి రోడ్లు, ఆ రోడ్లకి అటు ఇటు చెట్లతోటి ఎంత బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉందంటే, ఆ చెట్ల పక్క నుంచి పోతుంటే ఎటు చూసినా లెఫ్ట్ సైడ్ రైట్ సైడు పాత పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్ని చాలా కట్టడాలు ఉన్నాయి, కానీ మేమేమీ చూసుకుంటూ పోలేదు. మెయిన్యే చూసాము. మళ్ళీ రైట్ సైడ్లో కూడా ఒక అద్భుతమైన కోనేరు ఉంది. ఆ కోనేరు కూడా మిస్ అయిపోయాం. రోడ్డు చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ రోడ్డు ఎటు చూసినా మొక్కలు, చెట్లు, ఇలాంటి కొన్ని పాత కట్టడాలు. రోడ్డుకి ఎటువైపు చూసినా విజయనగరం రాజుల ఘనకీర్తి కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ రైట్ సైడ్లో 3 గోపురాలు కనబడుతున్నాయి చూసారా ఫ్రెండ్స్. అది ఒకటి వచ్చేటప్పటికి చంద్రశేఖర స్వామి టెంపుల్, ఒకటి సరస్వతి టెంపుల్, ఇంకొకటి వచ్చి అప్పట్లో ఈ రాజులు రాణులు స్నానాలు చేయడానికి సంబంధించిన అదొక కోనేరంట. మేము దాని దాకా వెళ్ళలేదు, ఓన్లీ ఆ 2 టెంపుల్స్ వరకు వెళ్ళి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టారు బోర్డులు, దానికి సంబంధించిన బోర్డులన్నీ. ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం ఫ్రెండ్స్ తోటలు ఫుల్గా ఉన్నాయి. అరటి తోటలు, కొబ్బరి తోటలు, మొత్తం కోనసీమలో తిరుగుతున్నట్టే ఉంది. ఒక లెఫ్ట్ సైడ్ మొత్తము, రైట్ సైడ్ మొత్తం మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ ఈ పురాతన కట్టడాలు కూలిపోయి పడిపోయి పగిలిపోయి. చూడండి రైట్ సైడ్లో ఒకటి మొత్తం పగిలిపోయేట్టుంది. పురాతన కట్టడాలు అయితే అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ మొత్తం కొబ్బరి తోట. అది ఇదే మా కారు వ్యాగనార్. మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, నా వెనకాల మా ఫ్రెండ్, ఇంకో ఫ్రెండ్, ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. హంపి మాత్రం ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయాల్సిన అద్భుతమైన ప్లేస్ ఇది. అవసరమైతే పిల్లల్ని తీసుకుని వెళ్తే కూడా ఆ పిల్లలకు కూడా మన చరిత్ర, హిస్టరీ, శ్రీకృష్ణ దేవరాయ రెండో రాజుగారు వాళ్ళందరూ అప్పట్లో 15వ శతాబ్దంలో కట్టిన గొప్ప దేవాలయాలు, గొప్ప అసలు అనుభూతి కలిగించే టెంపుల్స్ ఒక్కటి కాదు ఫ్రెండ్స్, కొన్ని వందలు ఉన్నాయి. ఏది ఏమని చెప్పాలని తెలియని పరిస్థితి. ఇక్కడ కనపడే ఈ రాళ్లతోటే స్వచ్ఛందంగా ఇక్కడే రెడీ చేసి ఇక్కడే కట్టిన దేవాలయాలు అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఎటు చూసినా నాపరాళ్ళు, ఈ గణేట్రాళ్ళు మొత్తం. ఎందుకంటే ఫ్రెండ్స్ మొత్తము రాజుల కోటలు నిర్మించినవి అన్ని గుట్టలు కోటలు ఎందుకుంటాయంటే వాళ్ళకు ఆ సెక్యూరిటీ కోసం కూడా, ఆ సెక్యూరిటీ పర్పస్లో కూడా శత్రు దుర్భేద్యంగా ఉండాలని చెప్పేసి కడతారు. ఇక్కడ మాత్రం చూడండి ఫ్రెండ్స్, ఈ కొంచెం బిట్టు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే అరటి తోట ఫుల్గా పెట్టారు. అసలు కోనసీమలో పోతున్నట్టే ఉంటుంది. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి తోట అద్భుతంగా ఉంటుంది. ఈ పాయింట్ అయితే అసలు చాలా బాగుంది. ఇక్కడ వాటర్ సోర్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ క్లిప్ వరకు. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, చిన్న ఊర్లాగా ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెంపుల్, రైట్ సైడ్లో టెంపుల్. మొత్తం ఆ రోజుల్లో ఈ తురుష్క రాజుల కాలం నాడు ధ్వంసం చేసిన గుళ్ళు ఫ్రెండ్స్ అన్నీ. ఒక పక్కనేమో సంతోషం, ఇంకో పక్కనేమో ధ్వంసం అయిపోయిన గుళ్ళను చూస్తుంటే మనసులో ఒక చిన్న ఆవేదన. ఎందుకంటే ఫ్రెండ్స్ మన చరిత్రని చాలా వరకు తుడిపేయాలని మ్యాక్సిమం ట్రై చేశారు వాళ్ళు.
ఏం చేసినా వాళ్ళ వల్ల కాలేదు. అరటి తోట చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం రైతులు ఇక్కడ ఫుల్గా పంటలు అయితే, ఎందుకంటే తుంగభద్ర నది ఒడ్డునే ఉంటుందన్నమాట ఈ దేవాలయం. వాటర్ అన్లిమిటెడ్గా ఉండడం వల్ల పంటలు అయితే సూపర్గా పండిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అరటి తోటలు, ధాన్యం, వరి పంటలు చాలా బాగున్నాయి. వ్యవసాయం చేయడం మాత్రం ఆ ఎదురుగా కనబడుతుంది చూసారా ఫ్రెండ్స్, ఆ కోటలోకి ఎంటర్ అయ్యే కమాన్ లాంటిది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేటప్పటికి బడా శివలింగ్, తర్వాత శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్టాట్యూ ఫ్రెండ్స్. చాలా పెద్ద పెద్ద స్టాచ్యూలు ఉంటాయి. నరసింహస్వామి స్టాట్యూ మాత్రం పలగొట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే విగ్రహానికి ఏదైనా డ్యామేజ్ జరిగితే కంపల్సరీ పూజలు అయితే చేయరంట ఫ్రెండ్స్. దానివల్ల మొత్తం డ్యామేజ్లే జరిగి ఉన్నాయి. సగం సగం పలగొట్టేసిర్రు. ఈ గోపురాలు కూడా అన్ని పలగొట్టారు చూడండి. ఈ గోపురం కూడా చూసారు కదా, ఇది శ్రీకృష్ణుని టెంపుల్ అనమాట. విష్ణుమూర్తి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ కూడా ఏ గర్భగుడిలోకి వెళ్ళినా కూడా మనకు ఎక్కడ కూడా దేవతల విగ్రహాలు అయితే లేవు. ఎందుకంటే డ్యామేజ్లు అయిపోయినాయి. డ్యామేజ్లు అయిన దగ్గరనేమో పూజా పునస్కారాలు చేయట్లేదు. డ్యామేజ్లు లేని దగ్గరనేమో టోటల్గా అసలు విగ్రహాలే టోటల్గా లేపేశారు. దీనికి ఆపోజిట్లోనే మొత్తం అది ఒక పెద్ద బజార్లు ఉన్నాయన్నమాట. ఆ బజార్లు ఏంటంటే ఆ రోజుల్లో మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం ఫ్రెండ్స్, రాజుల కాలం నాడు రత్నాలు రాసులుగా పోసి అమ్మినరా అని చెప్పేసి విజయనగరం రాజులు. ఇది విజయనగరం జిల్లానే. ఇది పేరు కర్ణాటక కానీ మొత్తం మన విజయనగరం రాజులు తెలుగు మొత్తం ఇక్కడ, కాకపోతే తెలుగులో లేదు, మొత్తం కన్నడలోనే రాశారు ఫ్రెండ్స్. ఇక్కడ శశికల్ల గణపతి అని చెప్పేసి బోర్డును చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ చాలా పెద్ద గణేష్ మహారాజ్ ఉన్నాడు. ఈ బోర్డు పైన హిస్టరీ రాశారు, దాని చరిత్ర. ఆ గణేష్ మహారాజ్ ఎదురుగా కనబడుతున్నాడు మండపంలో చూడండి. ఆ గణేష్ మహారాజుని కూడా మొత్తం అక్కడక్కడ పెచ్చలుగా డ్యామేజ్ చేశారు. ఇదంతా ఈ గుట్ట మొత్తం ఎటు చూసినా కొండపైన ఇంకా చాలా ఉంది లోపలికి, కానీ మేము ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఇంకా కొన్ని మిస్ అయిపోయినాము. ఇప్పుడు మేము ఇక్కడ ఈ బండ పైన దాని మ్యాప్ కూడా కనబడేటట్టు లోపల ఏదో పెట్టి నీళ్లు పోసారు ఫ్రెండ్స్. దాంట్లో గణేష్ మహారాజ్ చుట్టూ మండపం చూసారా ఎంత పెద్దగా ఉందో. గణేష్ మహారాజ్ ఇట్లాంటి గణేష్ మహారాజులు 2-3 ఉన్నాయి, కానీ మ్యాక్సిమం డ్యామేజ్లు చేశారు. దాన్ని చేయడం వల్ల స్వామివారికి పూజలు మాత్రం జరగట్లేదు. ఇది మేము నడుచుకుంటూ వెళ్ళే స్టార్టింగ్ ఈ కమాన్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ అయినది ఫస్ట్ విష్ణుమూర్తి టెంపుల్, తర్వాత గణేష్ మహారాజ్ కనపడ్డాడు. ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్తే సూర్యభగవానుడు ఉదయించే పాయింట్ ఉందంట ఫ్రెండ్స్. ఆ విష్ణుమూర్తి టెంపుల్కి ఎదురుగానేమో మొత్తం బజార్లో ఒక పెద్ద నది ఉంది. నది అంటే కోనేరు ఉంది, అది ఒకటి. ఇప్పుడు మేము ఎక్కుకుంటూ వెళ్తున్నాం చూసారా ఫ్రెండ్స్. ఈ గుట్టపైకి మొత్తం బండనే, ఎటు చూసిన బండనే. ఆ బండపైనే కొంచెం మెట్లలాగా కొంచెం కట్ చేసి పెట్టారు. స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు మాత్రం చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. మా ముందు ఒక బ్యాచ్ వెళ్తుంది. మేము మళ్ళీ మాకు టెంపుల్ లోపల ఒక 2-3 బ్యాచ్లు కనబడ్డాయి. ఇది పైకి ఎక్కిన తర్వాత ఫ్రెండ్స్, ఈ పైనుంచి ఎటు చూసినా కూడా గుట్టలే. ఆ గుట్టల పైన ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద మండపాలు, అక్కడొక టెంపుల్, అక్కడొక టెంపుల్, చిన్న టెంపుళ్ళు మొత్తం ఈ కొండపైన దొరికిన ఈ రాయి మీదనే అద్భుతంగా తయారు చేసి శిలలు చెక్కి అక్కడే దేవాలయాలు నిర్మించారు. చూడండి, ఇది మొత్తం సగం కూలగొట్టారు, సగం ఉంది. ఇది ఒక దర్వాజా అనమాట. కొండపైకి ఎక్కినాక మళ్ళీ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి సైనికులు మరి అప్పట్లో ఉండి కాపలా కాసేవాళ్ళ ఏంటో తెలియదు. ఇక్కడ నుంచే మొత్తం సూర్యభగవానుడిది వ్యూ అనమాట. చూడండి, సూపర్ వ్యూ. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అదొక టెంపుల్. ఇటు విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్ మాత్రం ఇటు రైట్ సైడ్ కిందికి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఒక మండపం ఉంది. ఇక్కడ స్ట్రైట్ కనబడుతుందిగా మెయిన్ టెంపుల్ అది. ప్రతి చోట ఆ దేవాలయానికి సంబంధించిన నక్ష మాత్రం వేసి పెట్టారు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, సన్సెట్ పాయింట్ అని పెట్టారు ఇక్కడ. ఈ గుట్టని అంజనాద్రి హిల్స్ అని పిలుస్తారంట ఫ్రెండ్స్. ఈ గుట్ట పైన ఈ సన్సెట్ పాయింట్ ఉంది. ఎటు చూసినా చూడండి మీరు, అన్ని చిన్న దేవాలయాలు అక్కడొకటి. ఈ సన్సెట్ పాయింట్ నుంచి ఈ పైకి చూస్తే అసలు ఇంక మొత్తం టోటల్ వ్యూ కనబడుతుంది అనమాట. అద్భుతమైన వ్యూ. అక్కడ సూర్యభగవానుడు కనబడుతున్నాడు చూడండి. మంచి టైం ఇది, మధ్యాహ్నం అవుతుంది మాకు. అసలు ఎండలో ఎక్కడ చూసినా కూడా ఈ రాళ్లపైన కూడా నడుచుకుంటూ తిరిగితే కూడా చల్లగానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకో మా అదృష్టం. మేము ఎందుకంటే కారులోనే చెప్పులు వదిలేసి బయలుదేరాం. ఎందుకంటే మొత్తం దేవాలయాలు ఉన్నాయి కాబట్టి చెప్పుల కాళ్ళతో నడవద్దు అని చెప్పేసి కొంతమంది వేసుకొని తిరుగుతున్నారు. ఈ సన్సెట్ పాయింట్లో ఉన్న మండపం అనమాట. ఈ బండ పైన కూడా చెట్టు మొలిసింది ఫ్రెండ్స్. ఈ చెట్లు ఉన్నాయి చూడండి బండ పైన. అక్కడొక గుడి, ఇక్కడొక గుడి, అక్కడొక గుడి, అన్ని గుళ్ళే ఫ్రెండ్స్. అన్ని గుళ్ళల్లో విగ్రహాలు అయితే లేవు. అన్ని గుళ్ళల్లో విగ్రహాలు తీశారు. 1-2 గుళ్ళల్లో మహాశివుడు ఆయన లింగ రూపంలో ఉన్నారు. ఆ లింగ రూపంలో ఉన్న కొన్ని వాటిల్లో పూజలు జరుగుతున్నాయి. ఎదురుగా కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ దేవాలయం కూడా శివాలయమే. దాంట్లో మాత్రం స్వామివారు న్యాచురల్ రోల్స్ ఇవి చూడండి. రోలు బండ పైన స్వామివారి గుడి ముందు వర్షం నీళ్ళతోటి కోనేరు రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ కొండపై నుంచి వర్షం పడ్డ నీళ్ళు అన్నీ వచ్చి ఇట్లా
కోనేరు రూపంలో తయారైంది ఇక్కడ. కోనేరు ఇది. ఓం నమ శివాయ. మూల విరూపాక్ష టెంపుల్ స్టెప్స్ చూడండి ఎలా ఉన్నాయి. రాళ్ళు నేచర్ మొత్తం ప్రకృతిలో రెడీ అయిన మొత్తం కొండలు గుట్టలు. దీనిపైన స్వామివారి గుడి కట్టారు మొత్తం. ఇక్కడ చెక్కిన రాళ్ళతోటే అద్భుతంగా ఉంది. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో హర హర మహాదేవ. చూడండి టెంపుల్లో ఎట్లా కట్టారు ఈ లాకులు వేసి. మొత్తం ఈ లాకులు ఎట్లున్నాయి చూడండి. రాళ్ళు ఓన్లీ పేర్చుకొచ్చారు అంతే, మట్టి సున్నం ఏమీ లేదు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. అక్కడ పోతే మనకు ఓం ఓం అనేది మంచిగా ఆడుతుంది. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, స్వామివారిని దర్శనం చేసుకోండి. అద్భుతంగా దర్శనమిస్తున్నాడు శంకరయ్య తండ్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మొత్తం శివాలయాలే ఫ్రెండ్స్. ఎక్కడ పోయినా కూడా చూడండి వ్యూ. అది మెయిన్ గోపురం విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్. తర్వాత పంపామాత అమ్మవారి టెంపుల్. మొత్తం ఇది మెయిన్ గుడి అనమాట. అంటే ఈ చాలా గుళ్ళు ఉన్నాయి, ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ ఎదురుగా కనపడే కొండపై నుంచి కిందికి చూస్తే కనపడే ఆ దేవాలయం మాత్రం ఇప్పుడు ప్రజెంట్ 365 రోజులు నిత్య పూజా కార్యక్రమాలతో సూపర్గా జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మేము ఆ దేవాలయానికి ముందు బిఫోర్ ఈ గుట్ట పైన అనమాట ఇదంతా. ఈ అంజనాద్రి హిల్ పైన ఈ సెటప్లన్నీ, మండపాలు, గుట్టలు, గుళ్ళు, గోపురాలు, అసలు ఎన్ని గుళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా ఎంటీఏ. గుళ్ళల్లో మాత్రం, గర్భగుళ్ళల్లో మాత్రం ఏమీ లేవు, మండపాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఎదురుగా కనపడే గుళ్ళో మాత్రం పూజలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి ఏ విగ్రహాలు ఉన్నాయి అమ్మవార్లకి ఇట్లా చిన్న మండపాలు. ఇవన్నీ మండపాలు అన్నీ గుళ్ళే, అన్నీ ఉపాలయాలు అనమాట. ఈ ఉపాలయాలలో కూడా ఎక్కడ ఏమీ అయితే చేయట్లేదు. ఇక్కడ మాత్రం ఈ గుడి లోపల మాత్రం కొంచెం పూజలు జరుగుతున్నాయి. పంతులు గారు ఉన్నారు. గాయత్రీదేవి ఆశ్రమం లాగా ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్లో కర్ణాటక సర్కార్ అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళ అనౌన్స్మెంట్లు వినపడుతున్నాయి విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్లో నుంచి. దాదాపు విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్ మాకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉంది. కానీ ఈ కొండపై నుంచి చూస్తే పక్కనే ఉన్నట్టుగా ఉందన్నమాట. మెయిన్ టెంపుల్ విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్లో అమ్మవారి గుళ్ళు, అయ్యవారి గుళ్ళు. ఆ గుడికి ఆ పక్కనే ఒక పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరుకి అవతల పక్కనేమో తుంగభద్ర నది ప్రవహిస్తుంది అనమాట. 15వ శతాబ్దంలో కట్టిన దేవాలయాలు ఫ్రెండ్స్. ఈ ఒక అద్భుతం. ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ మన భారతీయుల కంటే కూడా ఫారినర్స్ అయితే ప్రతి అణువు వాళ్ళు పరిశీలించి వాళ్ళు మాత్రం గ్రూపుల కింద వచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి పైన రథంలాగా చెక్కారు. విరూపాక్షేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ గోపురం అనమాట. రాజగోపురం, పెద్ద గోపురం, మెయిన్ గోపురం. ఆ వెనకాల అటు దూరంగా కనపడే గోపురం ఒక రాజగోపురం, అటు సైడు మధ్యలో గోపురం ఏమో స్వామివారి గర్భగుడి. పక్కనే అమ్మవార్ల గర్భగుళ్ళు, మహాలక్ష్మీదేవి అమ్మవార్లు అందరూ ఉన్నారు. అమ్మవార్ల గుళ్ళన్నీ ఉన్నాయి చూడండి. మొత్తం అక్కడ సన్సెట్ కొండ, అంజనాద్రి కొండ పైన మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అయ్యే గోపురాలు. మేము ఏంటంటే వెనక నుంచి ఎక్కొచ్చాం గుట్టపైకి. ఇక్కడ ఈ బోర్డుల పైన ఇక్కడ దీనికి సంబంధించిన చరిత్రకు సంబంధించిన కొన్ని పాయింట్స్ అన్ని రాసి పెట్టున్నారు ఫ్రెండ్స్. ఒకవేళ చూడాలనుకుంటే పాజ్ చేసి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు గోపురం, రాజగోపురం మాత్రం రాజగోపురమే ఫ్రెండ్స్. విరూపాక్షేశ్వర స్వామిది చాలా పెద్ద గోపురం. మన చరిత్రకు సంబంధించిన ఎన్నో గొప్ప విషయాలు ఫ్రెండ్స్. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని చెప్పుకున్నా, ఎంత చూసినా కూడా తరగని ఆస్తులు ఈ కట్టడాలు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ చరిత్రను చూసే మనం అమ్మ ఇంత ఉందా మన గొప్పతనం అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో మనం చదువుకునే టైంలో మొత్తం ఈ చరిత్ర గురించి చాలా వరకు 90% అయితే చెప్పలే ఫ్రెండ్స్. మన గొప్ప చరిత్రని దాచిపెట్టి పనికిరాని ఎదవల చరిత్రలన్నీ మనకు వాళ్ళు హీరోలు, టైగర్లు అని చెప్పి వాళ్ళ గురించి చదివిపించారు. ఎందుకంటే అప్పుడున్న దొంగముండా కొడుకులు మరి భయపడో లేకుంటే ఇంకో రకంగానో లేకుంటే ఆత్మసాక్షిని చంపుకోనో మన గత చరిత్రని, గత వైభవాన్ని దాచిపెట్టి మిగతా వాళ్ళ చరిత్రల గురించి చెప్పి వాళ్ళే తోపులు, వాళ్ళే కింగులు అని చెప్పేసి మనకు నేర్పించారు. మన చిన్నతనంలో నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపల ఇయే సోషల్ మీడియాలో పోతే వాడితోపు వీడితోపు అని చెప్పేసి పనికిరాని వాళ్ళందరి హిస్టరీ అంతా చెప్పారు. కానీ మన గొప్ప హిస్టరీని మాత్రం చెప్పలేదు ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. ఎందుకంటే మొత్తం వాళ్ళదే, రాజ్యం వాళ్ళదే, పుస్తకాలు ముద్ర వేసింది వాళ్ళే. దానివల్ల మనది మొత్తం దాచిపెట్టేశారు. మన గొప్పతనాన్ని, మన చరిత్రని మూడో కంటికి తెలియకుండా
దాచిపెట్టినా కూడా దాచిపెట్టిన దాగని మన గొప్పతనం ఇదే ఫ్రెండ్స్. ఈ సాక్ష్యాలే మనకు. ఇది చూడండి, మెయిన్ రాజగోపురం, విరూపాక్షేశ్వర స్వామి దేవాలయానికి రాజగోపురం అనమాట. ఈ రాజగోపురానికి లోపలికి వెళ్తే ఇంకొక గేట్ ఉంటుంది. చుట్టూ ఎంత పెద్ద విశాలమైన ప్రాంగణం అంటే అంత పెద్ద విశాలమైన ప్రాంగణం, అద్భుతమైన నిర్మాణం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద రాజగోపురం ఇది ఫ్రెండ్స్. ఈ రాజగోపురం 150 అడుగుల వెడల్పు, దాదాపు 165 అడుగుల ఎత్తు, 50 మీటర్ల పొడవు అనమాట. ఎంత పెద్ద గోపురం అంటే టాప్ 20 గోపురాల్లో ఇది ఒక గోపురం అంట. చాలా పెద్ద గోపురం. చూడండి, నేను ఇంతకుముందు మీకు అరుణాచలం చూపించాను, రాజగోపురాలు ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఆ తర్వాత శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవాలయ గోపురం అనమాట. ఇది దాదాపు 9 అంతస్తుల హైట్ అంట ఫ్రెండ్స్. ఇది ఈ గోపురంది. ఈ గోపురంలో నుంచి లోపలికి ఎంటర్ కాగానే మనకు ఎదురుగా ఒక మండపం కనబడుతుంది. ఎదురుగా ఇంకొక గోపురం ఉంది చూసారా. మళ్ళీ ఆ గోపురంలోంచి మళ్ళీ మనం లోపలికి వెళ్తేనే స్వామివారి దేవాలయం. ఇదంతా ఈ ఫస్ట్ గోపురంలోంచి ఎంట్రీ కాగానే ఇదంతా విశాలమైన ప్లేస్. ఇక్కడ స్వామివారికి సంబంధించిన మొత్తం ఈ దేవాలయాన్ని నక్ష వేశారు చూడండి. ఇది మొత్తం ఈ గోడ పైన ఇదంతా నక్ష అనమాట. ఇక్కడ మొత్తం ఈ షెడ్లు వేశారు. మరి అంతకుముందు ఏదన్నా ప్రోగ్రామ్ జరిగినట్టుంది ఇక్కడ స్వామివారిది టెంపుల్లో. నేను అక్కడి నుంచి వస్తున్నా చూడండి. కుర్రోళ్ళంతా గ్రూపులుగా ఉండి గైడ్ని పెట్టుకొని మొత్తం డిస్కస్ చేస్తున్నారనమాట. ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇది. మళ్ళీ ఈ గోపురంలోంచి లోపలికి పోవాలి. లోపలికి పోతేనే అక్కడ కనపడే పెద్ద గోపురం చూసారా, అది టెంపుల్. ఈ గోపురానికి ఎదురుగా లోపలికి వెళ్తే ఇక్కడే బయట ఇన్ని మండపాలు ఉన్నాయి. మరి ఈ మండపాలు ఆ రోజుల్లోనే ఎందుకు కట్టారనేది నాకు అర్థం కాలేదు. కానీ ప్రతిదీ చాలా విశాలంగా కట్టారు ఫ్రెండ్స్. మరి అప్పుడు వచ్చిన భక్తులు, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉండడానికి పెట్టారా ఏంటని తెలియదు. ఈ గోపురం చూడండి, 9 అంతస్తుల హైట్ అనమాట గోపురం. ఇటు లోపలి నుంచి వెనకకు చూపిస్తున్నా. ఈ గోపురానికి మధ్యలో ఉన్న ఈ ఖాళీ ప్లేస్ అనమాట. ఎటు చూసినా పెద్ద పెద్ద ప్రహరీ గోడలు. ఇక్కడ ఐరన్ది సెటప్ వేసి పెట్టారు. అది ఏదో ప్రోగ్రాం జరిగినట్టుంది, మొత్తం ఊడదీస్తున్నారు అనమాట. 15వ శతాబ్దంలో నిర్మించిన దేవాలయం అంటే ఫ్రెండ్స్ దాదాపు మనకు 600-700 సంవత్సరాల పురాతనమైనది ఇది. ఎక్కడ చూసినా విశాలమైన ప్రాంగణాలు, పురాతనమైన కట్టడాలు. కాకపోతే మ్యాక్సిమం డ్యామేజ్లు అయినాయి. ఇక్కడ మాత్రం శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి దేవాలయం మాత్రం ఎవడు ముట్టలేదు. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకో గేట్ అనమాట. మనం ఇందాక చూపించినంత ఎంటీ ప్లేస్, మళ్ళీ ఆ గేట్లోంచి లోపలికి వచ్చినాక ఇది కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో, విశాలంగా. ఎదురుగా కనపడేది స్వామివారి దేవాలయం. రైట్ సైడ్లో కనపడే గోపురం వచ్చి దక్షిణ గోపురం అనమాట. దీంట్లో నుంచి మండపాల్లో నుంచి క్యూ లైన్లో పోతే స్వామివారిది ధర్మదర్శనం మార్గం అనమాట. స్ట్రైట్కి వెళ్తేనేమో ఇక్కడ 30 రూపీస్ టికెట్ ఒకటి పెట్టారు. ఆ 30 రూపీస్ టికెట్ కొనుక్కొని మనం స్ట్రైట్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ధ్వజస్తంభానికి ప్యారలల్గా మొత్తం స్వామివారికి సంబంధించిన ధ్వజస్తంభాలు 2 ఉన్నాయి. తర్వాత అక్కడ పూజలు చేసి అప్పట్లో పెట్టిన వాటికి సంబంధించిన వాస్తుకు పెట్టారా ఏంటనేది ఇవన్నీ గొప్పవి పెట్టారు. ఇక్కడ ఒక చిన్న మండపం లాగా పెట్టారనమాట. ఇవన్నీ లైన్ బట్టి ఆ ఎదురుగా కనపడేదే టెంపుల్ ముందల మండపం అది. మళ్ళీ అది కూడా స్వామివారి గుడికి మెయిన్ ఇట్లా పిల్లలు కనబడుతారు, మనుషులంతా కనబడుతారు. ఈ గల్లీలోకి పోవాలి. స్వామివారి వెనకాలే ఉపాలయాలు ఉన్నాయి. జనాలు మాత్రం ఫుల్గా వస్తున్నారు ఫ్రెండ్స్, చాలా ఫుల్గా ఉన్నారు జనాలు. నాకైతే ఎక్కడ చూసిన దేవాలయంలో చాలా వరకు ఫారినర్స్ బాగా కనబడ్డారు. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ గైడ్ చేసుకొని ఈ హిస్టరీని మాత్రం ప్రతిదీ తెలుసుకుంటున్నారు వాళ్ళు. నిజంగా నాకు గ్రేట్ అనిపించింది. మన భారతీయత గురించి, మన దేశంలో ఉన్న దేవాలయాల గురించి, ఆ హిస్టరీ గురించి వాళ్ళు ప్రతిదీ తెలుసుకుంటున్నారు ఇక్కడ లోకల్గా ఒక గైడ్ని పెట్టుకొని. చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఆ విషయం మాత్రం. ఎందుకంటే మనమైతే ఎంతసేపటికి ఉరుకుల పరుగుల మీద వెళ్తాం, స్వామివారికి దండం పెట్టుకుంటాం, మళ్ళీ ఉరుకుల పరుగుల మీద బయలుదేరి మళ్ళీ వెళ్తూనే ఉంటాం అనమాట. వాళ్ళు వచ్చిరంటే కనీసం 10 days 15 days ఇక్కడ హంపీలోనే ఉండి వాళ్ళు ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకొని వాళ్ళు అప్పుడు వెళ్తారు. ఆ ఫోటోలు కూడా ఏ ఒక్క మండపాన్ని వదులుతలేరు, ప్రతి మండపాన్ని ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రతిదీ అద్భుతంగా వాళ్ళు దాన్ని అడిగి తెలుసుకుంటున్నారు అనమాట. నాకు అదొకటి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కనపడేదంతా ధర్మదర్శనం లైన్ ఫ్రెండ్స్. అది ఆ మండపాలలో కనపడేదంతా. మేము మాత్రం టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం స్ట్రైట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఈ వెనకాల ఇక్కడి నుంచి ఇచ్చారనమాట ఎంట్రన్స్. మరి ఇది స్వామివారి గుడి మండపం అనమాట. ఇదంతా నా వెనకాలదంతా స్వామివారి గుడి మండపం. 25 రూపీస్ టికెట్ దర్శనానికి వెళ్ళే దారి అనమాట ఇది. దారిలో నుంచి వెళ్ళాలి. అదే ఇదేమో ఈ పక్కదంతానేమో ఫ్రీ క్యూ లైన్. ఇదే స్వామివారి గర్భగుడిలోకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనమాట ఇది. శ్రీ విరూపాక్ష స్వామి గుడిలోకి వెళ్ళే దారి ఇది. 25 రూపీస్ టికెట్. ఇట్లా వస్తేనేమో ఫ్రీ టికెట్ అనమాట ఇది. ఇట్లా వచ్చి
ఇట్లా లోపలికి వెళ్ళాలి స్వామివారి గుడిలోకి. లోపలికి అలవలేదు కెమెరా, కానీ నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను చూడండి. ఇది ప్రదక్షిణలో భాగంగా ఇవన్నీ వెనకాల స్వామివారికి ప్యారలల్గా ఉన్న గుళ్ళు అనమాట, చిన్న చిన్న గుళ్ళు. ఇది స్వామివారి గుడి, ఇది మెయిన్ శ్రీ విరూపాక్ష స్వామి, శ్రీ విరూపాక్షేశ్వరుడు. ఓం నమ శివాయ. ఆ పైన గోల్డ్ కలర్ కనపడుతుంది కదా, అదే మెయిన్ గోపురం, స్వామివారి మెయిన్ గర్భగుడి గోపురం. ఇదంతా మండపం అనమాట, గుడి చుట్టూ ఉన్న మండపము. దానికి ఉపాలయాలు ఉన్నాయి, సైడ్లో ఉపాలయాలు ఉన్నాయి అనమాట అన్నీ. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో చూడండి మొత్తం. ఇక్కడ శారదాదేవి, లక్ష్మీదేవి అమ్మవార్లకు, శారదాదేవి అమ్మవారు స్వామివారి గుడి చుట్టూ అనమాట. గుడి చుట్టూ శ్రీ లక్ష్మీదేవి మాతయ్య, అమ్మవారేమో లక్ష్మీదేవి, ఆ తల్లి శారదాదేవి మా అమ్మ. ఇక్కడ శివయ్య కూడా ఉన్నాడు చూడండి. ఓం నమ శివాయ. శారదాదేవి, లక్ష్మీదేవి. స్వామివారి గర్భగుడి చుట్టూ ఇదంతా మండపంలాగా కట్టారు. ఆ ఫ్యాన్ తిరుగుతుందిగా, ఎగ్జాస్టర్ ఫ్యాన్, అది స్వామివారి గర్భగుడి ఎగ్జాస్టర్ ఫ్యాన్ అనమాట. అది స్వామివారి గుడి చుట్టూ అనమాట ప్రదక్షిణ చేసే ప్లేస్ ఇది. మొత్తం గుడిలో అన్ని ఉపాలయాలు చాలా ఉన్నాయి. ఓం నమః శివాయ. ఇది స్వామివారి గర్భగుడి మెయిన్ గుడి బ్యాక్ సైడ్ అనమాట. ఇది మొత్తం రాతి కట్టడం ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా రాళ్ళే. రాతి స్తంభాలు, పెద్ద పెద్ద స్తంభాలు ఎలా కట్టారో ఏంటో తెలియదు, కానీ అంతా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే ప్లేస్. నాగదేవత గర్భగుడి అభిషేకం దగ్గర నుంచి వచ్చే వాటర్ కాడ గణేష్ మహారాజుని పెట్టారు ఇటు సైడ్. ఇక్కడ పంపాదేవి దేవాలయం, ఇక్కడ భువనేశ్వరి మాత గర్భాలయం. ఇది ఎగ్జిట్ అనమాట, బయటికి వెళ్ళేది మళ్ళీ గుడి చుట్టూ తిరిగి. స్వామివారి ఉపాలయాల్లో భాగంగా నవగ్రహ దేవతలు ఇక్కడ. శ్రీ విరూపాక్షేశ్వర స్వామివారి దేవాలయం గర్భగుడి చుట్టూ మాత్రం ఫ్రెండ్స్ జనాలు నడవడానికి మాత్రం చుట్టూ ఉంది ప్లేసు. ప్లస్ ఆ చుట్టూ మనం నడుచుకుంటూ వచ్చే దాంట్లోనే ఉపాలయాల్లో మహాశివుడు ఉన్నాడు, అమ్మవార్లు ఉన్నారు. ప్రతిదీ అద్భుతంగా పెట్టారు. పిల్లలు చూడండి, స్కూల్ పిల్లలు చాలా గ్రూపుల కింద. మేము వచ్చేటప్పటికి మాకు ఇది 3వ గ్రూప్ కనబడింది. ఏ గ్రూప్ చూసినా కూడా మినిమం 150 to 100 మెంబర్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నారు పిల్లలు. నిజంగా వీళ్ళకి ఆ పిల్లలను తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని చూపించి ఆ హిస్టరీ చెప్పించడం మాత్రం ఫిజికల్గా వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది నాకు. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మన రాజ్యాల గురించి జరిగే చరిత్ర, మన మంచి ప్రతిదీ వాళ్ళకి తెలిసేలాగా చూపిస్తే ఇట్లా ఫిజికల్గా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. ఎందుకంటే మన గొప్పతనం తెలుస్తుంది వాళ్ళకు, మనం ఇంత గొప్పవాళ్ళం అని. ఈ గర్భడే దర్వాజా ఉంది కదా ఫ్రెండ్స్, మనం స్వామివారి గర్భగుడిలోంచి బయటకు వచ్చేదనమాట. ఇక్కడ పెద్ద పెద్ద గంటలు పెట్టారు. ఆ గంటలు కొట్టి చూద్దామని ట్రై చేశాను నేను. ఆ గంటలు ఏంటంటే ఆ సౌండ్కి చెవులు ఇదవుతాయని చెప్పేసి వాళ్ళు కట్టేసి పెట్టారు. మధ్యలో ఈ గంటలు అవి ఉంటాయి కదా ఇత్తడి, అవన్నీ లేవు దానికి. మరి ఎవరు పిక్కెళ్ళారో తెలియదు. మొత్తం ఇది స్వామివారిది ఇటుపక్క అనమాట. ఇప్పుడు మేము దక్షిణం సైడ్ నుంచి స్వామివారి గుళ్ళు నుంచి బయటకు వెళ్తుంటే ఆ ఎంట్రన్స్లో కాలభైరవ స్వామిది పెట్టారు. తర్వాత ఇంకా 2 దేవతామూర్తులు కూడా పెట్టారనమాట. ఇది దక్షిణ గోపురం, ఇది అవుట్ అనమాట, బయటకు వెళ్ళేది. ఈ గోపురం నుంచి బయటకు వెళ్తుంటేనే ఇక్కడ రైటు లెఫ్ట్ 2 ఆపోజిట్లో దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. తర్వాత ఈ గుమ్మం దాటుతుంటేనే మనకి ఒక చిన్న హోల్ లాగా ఉండి దానికి మొత్తం కలర్ఫుల్ దారాలు, పసుపు, కుంకుమ అన్నీ వేసి అద్భుతంగా పెట్టారు. ఏంటా అని పోయి చాలామంది చూస్తున్నారు. అక్కడ లోపల చూస్తే ఏముంది, కాలభైరవ స్వామి ఉన్నాడు. ఇదే చిన్న హోల్కి దండ కూడా వేశారు చూడండి, శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం అని చెప్పేసి. ఎందుకో మరి మొత్తం మూసేసి పెట్టి కొంచెం ఈ చిన్న హోల్లో నుంచే స్వామివారి దర్శనాన్ని చూపిస్తున్నారు. మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఇట్లా ఇవన్నీ కట్టేసి అక్కడ దీపాలు పెట్టి వాళ్ళ మొక్కుకొని వెళ్తున్నారు. ఇక్కడ అంతా చూడండి, ఈ గోపురాలు ఉన్నాయి కదా, ఇక్కడ మొత్తం నాగదేవతల శిల్పాలు ఉన్నాయన్నమాట. ఇదేమో కోనేరు, స్వామివారి మెయిన్ కోనేరు అనమాట ఇది. అది రాజగోపురం, ఆ లాస్ట్లో కనబడేది స్వామివారి పెద్ద కోనేరు ఇది. ఈ కోనేరుకి పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తుంది అనమాట. ఆ
ఆ తుంగభద్రి నది ప్రవహిస్తున్న ప్లేస్ అనమాట. ఇవన్నీ నాగదేవత విగ్రహాలు చూడండి, మొత్తం నాగదేవతలే. చాలా బ్యూటిఫుల్గా అద్భుతంగా ఆ రోజుల్లో ఎంతో కష్టపడి వాళ్ళు చెక్కి మనకు ఈ రాతి కట్టడాల్లో చూపిస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.